సరే ఎడ్యుకేషన్ పైన కూడా ఇస్తాను మనం 4% విదేశీ విద్యకి అది అనౌన్స్ చేసి ఈరోజు బెటర్ లొకేషన్ సార్ పల్నాడు సార్ వన్ రిక్వెస్ట్ పల్నాడు ఎస్ సార్ ఐటీఐ రిలేటెడ్ సార్ నర్సరావుపేటలో కొత్త బిల్డింగ్ కట్టారు సార్ 3 crores ఫండ్స్ తో 100 bedded హాస్టల్ ఫెసిలిటీ కూడా కట్టడం జరిగింది మంచి బిల్డింగ్ సెంటర్ ఆఫ్ ద టౌన్ లో సార్ కానీ పోస్ట్ శాంక్షన్ జరగలేదు కాబట్టి వీఆర్ అనేబుల్ టు స్టార్ట్ ద కోర్సెస్ ITI sir. It's an unutilized building lying like that. We have sent file for post sanction sir. Sir, it is pending with finance law post sanction circulation on this sir. Nurse Roberts. ITI Palnadu. Yeah, you follow it up. Sir, the post sir, the institution is sanctioned, right sir? అంటే కొన్ని రెగ్యులేషన్ చార్లు చెప్పాము సార్, we'll follow it up. Follow it up చేయండి. Thank you. ఏ పని కూడా ఫ్రీగా కాదు, పర్సూ చేసుకోవాలి. Sir, లేదా రీడిప్లాయ్మెంట్ చేస్తే అది కూడా ఓకే. ఇఫ్ దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్, ఐ యూజ్ ఇట్ ఫర్ సమ్ స్కిల్. CSR పెట్టి ఆ బిల్డింగ్ అన్యూటిలైజ్డ్ ఉంది సార్. Immediately they will give clarity. Yes sir, thank you. Okay. కదిరిలో కూడా సార్ సత్సైడ్ డిస్ట్రిక్ట్ సార్ కదిరిలో కూడా మైనారిటీ సంబంధించి 3 crores తో పాలిటెక్నిక్ కాలేజ్ కట్టి ఉన్నారు సార్. అక్కడ కూడా పోస్ట్ శాంక్షన్ చేయక ఇనాగ్రేట్ చేయలేకపోతున్నాం సార్. సో బిల్డింగ్ ఈజ్ రెడీ ఫర్ యూజ్ సార్. పీయూష్, పెద్ద పెద్ద కాలేజీల కంటే అవసరమైతే ప్రైవేట్ ఇండస్ట్రీని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఇచ్చైనా సరే పాలిటెక్నిక్ కాలేజెస్, ITI కాలేజెస్ బెటర్. ITI ఇస్ ది బెస్ట్. అంటే సార్ పీపీపీ మోడ్ లో స్థలం మన దగ్గర ఉంటుంది, వాళ్ళు దానికి నడిపించే విధంగా వాళ్ళకి మేనేజ్మెంట్ వాళ్ళకి ఇస్తాం, ఇండస్ట్రియలిస్ట్ కి వాళ్ళు చేయగలిగితే వాళ్ళకి ఇస్తాం. we have the building sir, so we have they can use the infrastructure time కి అంత ఎన్ని ఉన్నాయో అలాంటి బిల్డింగ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని డెవలప్ చేయమంటాం. సార్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి ఒకసారి బాగుంటుంది సార్. ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇట్లా స్ట్రేగా కాకుండా మొత్తం ఎన్ని ఉన్నాయి చూసి నోటిఫై చేస్తే స్టేట్ వైడ్ మనం మంచి కంపెనీని ఒకరిద్దరు కంపెనీలని టైఅప్ కి ట్రై చేయొచ్చు. ఐఐటీగా పెడదాం. అదే సార్ బాగుంటుంది సార్. HR బిల్లు పెరుగుతా ఉన్న నేపథ్యంలో ఇది చాలా మంచి ఆప్షన్ అవుతుంది సార్. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పెరుగుతుంది సార్. ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మీ జిల్లాలో ITIకి ఉపయోగపడే బిల్డింగ్స్ అన్ని ఉంటే మీరు ఐడెంటిఫై చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ప్రైవేట్ సెక్టర్ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్దాం. సార్ వన్ సబ్మిషన్ సార్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. లాస్ట్ టైం మనకి అక్కడ ఒక ITI ఉంది సార్, దాంట్లో లాట్ ఆఫ్ స్పేస్ ఇస్ దేర్ సార్. సో ప్రకాశం జిల్లాలో ఏం చేసామంటే మా సెంచురియన్ యూనివర్సిటీతో ఒక MOU చేసుకుని యాజ్ ఫర్ యాజ్ దిస్ స్కిల్ డెవలప్మెంట్ ఈస్ కన్సర్న్ దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ సార్. BPCLకి ఇప్పుడు కన్స్ట్రక్షన్కి ఆల్మోస్ట్ 5 years కన్స్ట్రక్షన్ ఉంటుంది. లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లేబరేజ్ రిక్వైర్డ్ సార్. దానికోసం మేము యాక్చువల్గా ఓన్గా ప్లాన్ చేసాం సార్ అక్కడ దాంట్లో. బట్ ఆనరబుల్ మినిస్టర్ గారు HRD గారు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి మేమే ఇంకా కొంత ఈ సపోర్ట్ ఫ్రమ్ ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ అట్ ద సేమ్ టైం అడిషనల్ సపోర్ట్ ఫ్రమ్ BPCL నుంచి కూడా ఇస్తున్నారు. వాళ్ళకి ఇమీడియట్గా లేబర్ అవసరం అవుతుంది. తమరు ఇనాగ్రేషన్ చేసిన కాడి నుంచి అక్కడి నుంచి అంత కన్స్ట్రక్షన్ నియర్లీ 5 years వాళ్ళకి కావాలన్నారు సార్. సో మీరు మీకు అక్కడ ఉంటే అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ కోఆర్డినేట్ విత్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. యువరాజ్ BPCLకి చెప్పి వాళ్ళని ఒక ITI స్టార్ట్ చేయమనండి, వాళ్ళు CSR నుంచి. అది వర్కౌట్. ఆ విధంగా వీళ్ళు ఇది మిత్తల్ ఇలాంటివన్నీ కూడా మనం పెట్టి వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అన్ని జిల్లాల్లో కూడా ఎవరో ఒకటి అడాప్ట్ చేసుకుంటారు. ఈవెన్ వాళ్ళిద్దరు ఎవరికైనా చెప్పండి, వాళ్ళు కానీ జిందాల్ విల్ డూ దట్. సార్ మాకు ఆర్చెంట్లో ITI ఉంది సార్, ఫుల్ ప్లేజ్ రన్ అవుతుంది. కానీ గవర్నమెంట్ బిల్డింగ్ లేదు సార్, ల్యాండ్ లేక కట్టలేకపోతున్నాము. ఒక 2 acres ల్యాండ్ ప్రపోజల్ పంపిస్తాం. ఆ జిల్లాలో ఉండే ల్యాండ్ అంతా డిపార్ట్మెంట్ ఉంటే చూడండి, లేకుంటే అక్విజిషన్ చేయాలి. సార్ సేమ్ ఇన్ నంద్యాల సార్ అవుకు 10 acres ఆఫ్ ల్యాండ్ ఇచ్చాం సార్ మేము. ఆ ప్రపోజల్ కూడా పంపించాం సార్ న్యూ బిల్డింగ్ గురించి సార్. చిన్న స్కూల్లో రన్ చేస్తున్నాం సార్. ఓకే సార్ కడపలో సార్
హాజ్ భవన్ ఒకటి బిల్డ్ చేస్తున్నారు సార్, బట్ అది ఇప్పటివరకు ఉపయోగంలో లేదు సార్. అది కంప్లీట్గా టాబ్లెటెడ్ సిచ్యువేషన్ వెళ్ళిపోతా ఉంది సార్. అది ITI ఫర్ మైనారిటీ. ఎస్ సార్, మైనారిటీస్ ITI పెట్టండి. హ్యుమానిటీ సార్. సార్ ITI మైనారిటీ పెట్టండి సార్. సార్ సత్సా డిస్ట్రిక్ట్ లో సార్ కియా హెస్ కమ్ ఫార్వర్డ్ సార్ ఫర్ ITI సార్. 12 crores తోటి వాళ్ళు ITI కట్టడానికి ముందుకు వచ్చారు సార్. విత్ ఇన్ 12 months లో వీ వాంట్ టు కంప్లీట్ దట్ వర్క్ సార్. వాళ్ళే పెట్టండి. అదే వాళ్ళే సార్, ల్యాండ్ కూడా ఇచ్చాం. శ్యామ్, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వి టోల్డ్ దెమ్ టు అడాప్ట్ లోకల్ ITI ఉంది. సో వాళ్ళ పక్కనే పెనుగొండలో ఉంది. వి టోల్డ్ దెమ్ టు అడాప్ట్. హిందూపూర్ లో ఉంది సార్, పెనుగొండలో లేదు. పెనుగొండ ఏరియాలో తీసుకోండి. వి హావ్ బీన్ రిక్వెస్టింగ్ దెమ్. ఎస్ ప్లీజ్ ఆస్క్ దెమ్ టు టేక్ ఓవర్ ది ITI. హిందూపూర్ లో అక్కడ పెనుగొండలో లేదు. యువరాజ్ సార్, అండర్ ద 10 సూత్రాలు సార్, మనకు స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద సార్ ఎంప్లాయ్మెంట్ పైన కలెక్టర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తామని చెప్పి సార్, ఫాలోడ్ బై ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కూడా చెప్పేస్తాను సార్. 2 minutes only సార్, సో దర్ అదర్ పీపుల్ ఆల్సో కెన్ కంప్లీట్ సార్. సార్, ఎంప్లాయ్మెంట్ ట్రాకర్ మనము ఆల్రెడీ కలెక్టర్స్కు తర్వాత సెక్రటరీస్కు డిపార్ట్మెంట్ అందరికి ఇవ్వడం జరిగింది సార్. మనకు GOM కూడా ఉంది సార్. యాజ్ పర్ ద మేనిఫెస్టో వీ హ్యావ్ టు సీ దట్ 5 years 20 lakhs జాబ్స్ అచీవ్ కావాలని చెప్పి మనం ఇప్పుడు వరకు గ్రౌండ్ చేస్తారు. తమను మార్నింగ్ చెప్పినట్లు ఇప్పుడు వరకు గ్రౌండ్ చేసిన దాంట్లో ఇప్పుడు వరకు పొటెన్షియల్ ప్రాజెక్ట్ విచ్ SABB లేడీస్ ఆల్మోస్ట్ లైక్ 10 lakhs సార్. ఇది MSME కలపకుండా సార్, కలిపితే ఇంకా నెంబర్ పెరిగిపోతాయి సార్. సో మనము ఒక పోర్టల్ పెట్టుకున్నాం సార్. ఆ పోర్టల్ ఇప్పుడు బ్రాడ్గా డిపార్ట్మెంట్ వాళ్ళు డీటెయిల్స్ సార్, వాళ్ళు మైక్రో నంబర్స్ ఇస్తున్నారు. సో వాట్ వీ రిక్వెస్టింగ్ ద కలెక్టర్ ఈస్, now we identified in the last meeting of GOM that there are around 411 units are there. These 411, this is a portal. This way the portal looks. Same thing we will be looking for you also. So as of now, various departments entered data. Like for example, Industry Department 415 units has entered there in the last 23 months. We have realized around 1 lakh employment. Like MSME has entered around 2 lakhs. But the department will enter చేశారు. So దీనిలో line listing లేదు. So what EDB is going to make a provision is there will be creating a line listing. This line listing, wherever the industries are there, for example, Netcapital 44, alagine IT lo 17 mandi, they will start entering. We'll make them mandatory. One of the HR people to be responsible person who will enter the name wise the database of this particular employment data list, so that we have a large issue. There is a possibility of overlapping between MSMEs అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ దీస్ యూనిట్స్. అర్థమైంది కదా, మనము జాబ్ మేళా పెడుతున్నప్పుడు వాళ్ళు ఇదో కంపెనీలో పని చేయవచ్చు, లేదా MSMEs వాళ్ళు కూడా ఇక్కడ కవర్ అయి ఉండొచ్చు. సో వీఆర్ enabling the provisions another 10 days. I request all the collectors focus and complete the data entry of these 7.2 lakhs of whatever realized employment with the name and the Aadhaar enrollment. So this is the one thing. Separate ga EDB plus నేను మీటింగ్ పెట్టి మీ అందరికీ మొడాలిటీస్ చెప్తాను, సో దట్ యూ కెన్ ఏబుల్ టు డూ విత్ ఇట్. సార్, ఇది మనకు ఈ ప్రాజెక్ట్ వరకు సార్ సెపరేట్గా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఉంది సార్, చాప్టర్ 9 అక్కడ చెప్తాను సార్. ఇఫ్ యూ అగ్రీ సార్, నా విల్ గో ఫర్ ది ప్రోడక్ట్ పర్ఫెక్షన్ సార్. తమరు రమేష్ సార్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వెళ్ళిపోతాను సార్. ఇప్పుడు ఇక్కడ మీరు ఎంతవరకు ఇది అప్డేట్ చేయగలిగారు సార్? ఇప్పుడు పోర్టల్లో నేను చెప్పినట్టు సార్ 7,23,000 ఈస్ వాట్ ద ఎంప్లాయ్మెంట్ హెస్ బిన్ రిలీజ్డ్. ఇది సార్ పోర్టల్ ఉండే నంబర్ సార్. ఇది 7,23,000. ఇది పోర్టల్ 7,23,000 బై నేమ్, బై సిన్స్ June 2024 నుంచి ఇప్పుడు వరకు బై నేమ్. సార్ ఇప్పుడు ఇది ఉండేది బై బ్రాడ్ నంబర్ సార్, ఇండస్ట్రీస్ వైస్. బై నేమ్ చేయాలంటే సాఫ్ట్వేర్ రెడీ చేస్తున్నాం సార్. ఒకసారి ట్రయల్ చేసాము, చిన్న సాఫ్ట్వేర్ సెట్ కాలేదు సార్. సో మొన్న CS గారు రివ్యూ చేసి ఒక ఇండస్ట్రీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ వాడమని చెప్పారు సార్. APTSని EDBని కలిపాం సార్. దే ఆర్ ఎనేబులింగ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ నెక్స్ట్ 10 days సార్. దీని కలెక్టర్స్ వాళ్ళు పెట్టుకుని ఎంట్రీ చేసేస్తాం సార్. సార్ బై 30 days can you complete? ఎస్ సార్, 30-45 days సార్. 30 days లో ట్రై చేస్తాను సార్. విల్ ట్రై టు కంప్లీట్ బై June 12th దాకా పెట్టేస్తాను సార్. సార్ June 14th లోపల ఇది ఉండాలి. ఓకే సార్. June 10th డెడ్ లైన్. ఓకే సార్. You cover this product with your investments. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ హెల్త్ నడుస్తుంది. ఓకే ఓకే, అర్థమైంది సార్. అవును, పెట్టేస్తాను సార్. దట్స్ ఆల్ సార్. ఫ్రమ్ మై సైడ్ దట్స్ ఆల్ సార్. విల్ కవర్ సార్. ఓకే, హెల్త్ సౌరభ్ సార్ ఇక్కడే కూర్చొని మాట్లాడచ్చు. ఎడ్యుకేషన్ ఇది కూడా ఇండస్ట్రీ ఒక 2 నిమిషాలు నెక్స్ట్ ఉంది సార్ ఆల్రెడీ. ఓకే ఓకే, అగ్రీడ్.
సరే సార్, సో నేను హెల్త్ స్టార్ట్ చేస్తాను సార్. ఐ విల్ కవర్ హెల్త్ ఆల్సో వెల్ యాజ్ పాపులేషన్ మేనేజ్మెంట్ సార్. ఎక్కువ సమయం తీసుకోకుండా సార్. సో ఎసెన్షియలీ నౌ వీఆర్ రీచింగ్ అ ప్లేస్ వేర్ ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ డెమోగ్రఫిక్ పారాడాక్స్ గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడాం. మరొకసారి రిఫ్రెష్ చేయడానికి ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ లుకింగ్ అట్ అ ఫ్యూచర్ వేర్ ద డిపెండెన్సీ ఈస్ గోయింగ్ టు బికమ్ elderly population will become from 17% to 28%, working age population will decrease and TFR will fall down if things happen the way they are happening presently. And the other determinants which are for health అనేది high female sterilization 70%, C-section rate 67.6%, కొన్ని జిల్లాలో 74% వరకు ఉంది. The overall district wise figures we have given. Similarly, teenage pregnancy incidence, Visakhapatnam is 2%, but some districts again it is in double digits. And female workforce participation is 31%, which is among the lowest in the southern Indian states. సో ఇవన్నీ దృష్ట్యా ఇప్పుడు పిల్లల సంపద అనే పేరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దాని భాగంగా ముఖ్యంగా పెద్ద కుటుంబం, సంపద పెంచే కుటుంబం అనే ఒక ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తూ ఉన్నామండి. ఆ డాష్ బోర్డ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ వేర్ ఆల్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ అండ్ అంటే ఒక డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఏముంది, అట్లానే అంటే అక్కడ హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయి, 1 member 2 member 3 member ఈ జిఎస్డబ్ల్యూఎస్ నుంచి తీసుకున్నాం. డెలివరీస్ ఎలా అవుతున్నాయి, ఫస్ట్ చైల్డ్ డెలివరీ ఎన్ని అవుతున్నాయి, సెకండ్ చైల్డ్, థర్డ్ చైల్డ్, హౌస్ హోల్డ్ సైజ్ ఎంతవరకు ఉంది, అట్లానే వర్కింగ్ గ్రూప్ పాపులేషన్ ఎంతవరకు ఉంది, అప్ టు ఎవ్రీ గ్రామ్ సచివాలయ లెవెల్ దట్ డేటా ఇస్ అవైలబుల్. ఆల్సో ద హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ ద విలేజ్, అక్కడ ఫర్టిలిటీ రేట్ ఎట్లా ఉంది, ఎనీమియా ఏ విధంగా ఉంది, స్టెరిలైజేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్, టెంపరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్ ఏ విధంగా వాడుతూ ఉన్నారు అనేది all that data is coming automatically to the dashboard andi. Atlane all deliveries also data is coming. Similarly, vulnerability mapping in terms of child marriages and teenage pregnancies, that data is also flowing automatically to the dashboard. The idea is to have a discussion started in the villages now. And dani korki ippudu 3 గ్రామ సభలు పెట్టేసి, అంటే అందరికీ ఐడియా ఉంది పిల్లలు తగ్గిపోతున్నారంటే వాట్ ఆర్ ద బ్యారియర్స్ టు ప్రొడక్షన్, అర్బనైజేషన్ ఉంది, లేకపోతే ద విమెన్ ఎంపవర్మెంట్ అవుతుంటే లేక విమెన్ వర్క్ ఫోర్స్కి వెళ్తూ ఉంటే దే ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ గ్రేటర్ ఫ్యామిలీ, బిగర్ ఫ్యామిలీస్, ఇవన్నీ ఉండగా కూడా ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ఒకసారి గ్రామ సభలు చేసుకొని వేర్ ఇన్ ద ఫస్ట్ గ్రామ సభ ఇన్ మే 2026 4th Saturday టెంటేటివ్గా అనుకున్నామంటే 30 మేకి ఫస్ట్ గ్రామ సభ ఉంటుంది. అట్లానే సెకండ్ గ్రామ సభ జూన్లో, థర్డ్ గ్రామ సభ జూలైలో చేసుకొని ప్రతి గ్రామ సభలో ఒక ప్రత్యేకటువంటి ఉద్దేశంతో వెళ్తాం. ఫస్ట్ దాంట్లో ఇది ఏదైతే డాష్ బోర్డ్ ఉందో, పిల్లల సంపద పాపులేషన్ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ ఉందో దాన్ని ఇంట్రొడ్యూస్ చేసుకొని మీ గ్రామంలో ఏ విధంగా ఫర్టిలిటీ రేట్ ఉందో, ఏ విధంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ ఉంటున్నాయో, సి సెక్షన్ ఏమున్నాయో, ఒక మిషన్ 25 మిషన్ MMR 25 అనేది పెట్టామండి హెల్త్ డిపార్ట్మెంట్లో. ప్రస్తుతానికి వీఆర్ at 30, which is also the best in the country. But bringing it down to 25 to 20 and then in next 3 years coming to early అంటే within 10-12 రేంజ్ అనేది ఆ మిషన్ కొరకు. సో ఇవన్నిటికీ పునాది ఇక్కడ వేస్తూ ఉన్నాం అనమాట. అట్లానే ఏదైతే ఎడ్యుకేషన్ నుంచి డేటా వస్తుందో, ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ గురించి వాటి అన్నిటిని కూడా ఇక్కడ కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. లేబర్ నుంచి డేటా వస్తుందో, ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ విల్ బీ కన్జ్యూమింగ్ దాట్. సెకండ్ గ్రామ సభలో ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఏదైతే పిల్లల సంపద గురించి ఒక సుమారుగా ఏదైతే ఇన్సెంటివ్ స్ట్రక్చర్ మొన్న కేబినెట్ ముందులో ప్రస్తావించాము, దాని గురించి చర్చించుకుంటాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అసలు ఏం చేస్తే వాట్ విల్ మూవ్ ద నీడల్ ఫర్ పీపుల్ టు డిసైడ్ టు హ్యావ్ మోర్ చిల్డ్రన్, దాని గురించి ఇన్సెంటివ్స్ గురించి కూడా మరియు ఇతర కార్యక్రమాల గురించి కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆ టైంకి సంజీవిని కూడా రోల్ అవుట్ అయిపోతుంది. ఐ కవర్ సంజీవిని ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. సంజీవిని కూడా రోల్ అవుట్ అవుతుంది కాబట్టి సంజీవిని గురించి కూడా ఈ గ్రామ సభలో చర్చించుకుంటాం. అండ్ 3వ గ్రామ సభలో పంచాయతీ వైజ్ మైక్రో ప్లాన్ ఫర్ పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది తయారు చేయడం జరుగుతుంది అండి. ఆల్ ఆఫ్ దాట్ విల్ బీ అవైలబుల్. ఇట్ ఇస్ లైక్ మైగవ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అంటే PR1 పంచాయతీరాజ్తో సమన్వయం చేసుకొని